తో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల్ని ఇవాళ నిండా ముంచుతున్నటువంటి తీరు స్పష్టంగా ఈ 7 నెలల పరిపాలనలో కనబడుతూ ఉంది. ఆనాడు యూనివర్సిటీల చుట్టూ అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి నిరుద్యోగులను పెద్ద ఎత్తున రెచ్చగొట్టి ఆనాటి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళతో అనేక రకాల కార్యక్రమాలు చేపించి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక అంశాలు చేపడతామని చెప్పి వాళ్ళకి మాటిచ్చి మభ్యపెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. కానీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా, రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రిగా, అదేవిధంగా బల్మూర్ వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది, ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు ఆయనకు లైబ్రరీ చైర్మన్కి ఉద్యోగం వచ్చింది, ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినాయి. కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ 1లో 1:100 చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. గ్రూప్ 2లో 2000 పైచీలకు పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు. గ్రూప్ 3లో 3000కు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు. మెగా డిఎస్సి అని చెప్పి 25,000 టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడీ చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను పబ్బం గడుపుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇచ్చిన 5,000 పైచీలకు ఉద్యోగాలకు ఇంకా కొన్ని ఉద్యోగాలు కలిపి 10,000 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి మమా అనిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఖర్గే గారితోని ప్రియాంక గాంధీ గారితో గర్వంగా గొప్పగా చెప్పించి ఆనాడు ఎన్నికల ప్రచార సభల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే భర్తీ చేస్తామని చెప్పి ఇవాళకి కనీసం నోటిఫికేషన్లు కూడా లేకుండా కనీసం ఉద్యోగాల భర్తీ లేకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులు నిరాహార దీక్షలు పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుకుంటున్నది. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించడాలు, అరెస్టులు చేయించడాలు, కేసులు పెట్టియడాలు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు ఫోన్లు చేసి మీ దగ్గర కోచింగ్ తీసుకునేటటువంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేసుకోండి అని బెదిరియడాలు, నిరుద్యోగులు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి విషయాల మీద చర్చించుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను బెదిరియడాలు పోలీసుల చేత, ఇట్లా అనేక రకాలైనటువంటి దుర్మార్గపు పనులు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అంటే ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి తయారైంది. ఆనాడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి మా మీద రెచ్చగొట్టి ఆనాడు నిరుద్యోగులను వాడుకొని పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత ఇవాళ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. 7 నెలలు అవుతుంది, ఇంకొక 5 నెలలు అయితే సంవత్సరం అయిపోతుంది. జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ లేదు. ఆనాడు 32,000 పైచీలకు ఉద్యోగాలు మేము భర్తీ చేసి జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మేము ఆ పని చేయకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా సమావేశాలు పెట్టి సభలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి మందికి పుట్టిన బిడ్డల్ని వీళ్ళ బిడ్డలు అని చెప్పి చెప్పుకునే సిగ్గులేని పని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. ఆ 32,000 ఉద్యోగాలను కూడా ఇప్పుడు ఇళ్ళ కలుపుకొని ఇంకో 170,000 ఉద్యోగాలకు సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. దీనికంటే దుర్మార్గం ఇంకోటి లేదు. నిరుద్యోగులు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సమాజం మొత్తం తెలంగాణ సమాజం తెలంగాణ జాతి దీనంతా గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్రను వదిలిపెట్టి ఢిల్లీకి చక్కర్లు కొట్టుడు బంద్ పెట్టి మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీ ఇచ్చినారో ఏమైతే మాటలు చెప్పినారో ఏ విషయాలు చెప్పి నమ్మించి నిరుద్యోగులను మీరు ఆనాడు మీ వైపు తిప్పుకున్నారో మీరు ఇచ్చిన మాటలే మీరు నిలబెట్టుకోండి అని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది గ్రూప్ 1 విషయంలో అయినా, గ్రూప్ 2 విషయంలో అయినా, గ్రూప్ 3 విషయంలో అయినా, మెగా డిఎస్సి విషయంలో అయినా, జాబ్ క్యాలెండర్ విషయంలో అయినా, చివరికి మీరు ఇస్తా అన్న 4,000 రూపాయల నిరుద్యోగ భృతి విషయంలోనైనా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీని కోరుతున్నాం. లేకపోయినట్టయితే ఖచ్చితంగా
ఏ నిరుద్యోగులైతే మిమ్మల్ని అందలం ఎక్కించిర్రో అధికారంలోకి తీసుకొచ్చిండ్రో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువున మళ్ళా కూల్చబోయేది పడగొట్టబోయేది రాబోయే ఎన్నికల్లో ఈ నిరుద్యోగులు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇప్పటికైనా దుర్మార్గపు ప్రచారాలు దుష్ప్రచారాలు తప్పుడు పద్ధతులు తప్పుడు పనులు మానుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా కోరుతా ఉన్నా. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి. గతంలో అవి ఏం కొత్తవి కావు, గతంలో మీరు చెప్పినాయే. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ఆలకించండి, వినండి. వాళ్ళు కోరినట్టుగా మీరు గతంలో చెప్పినట్టుగా వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోయినట్టయితే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నిరుద్యోగుల ఆగ్రహ జ్వాలల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాడి మసిగాక తప్పదని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ యువకుల ఆర్తనాదాలు వింటున్నాం, ఆ యువతుల ఆందోళన మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. వాళ్ళ నిరసన జ్వాలకు ఖచ్చితంగా మీరు బలైపోక తప్పదు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు గతంలో చెప్పినట్టుగా ఆ విషయాలన్నిటిపైన స్పష్టమైనటువంటి వైఖరితోని నిరుద్యోగుల ఆందోళనను తగ్గించేటట్టుగా నిరుద్యోగులను పిలుచుకొని ప్రభుత్వ పెద్దలు మాట్లాడి గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 3 విషయంలో, మెగా డిఎస్సి విషయంలో, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విషయంలో వీలైన తొందరలో చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. డెఫినెట్గా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు. మేము అభినందిస్తూ ఉన్నాం. నిజంగా ఏ పార్టీ ఏ సంఘము ఎవరు వాళ్ళకి వెనుక నిలబడకుండా రాకుండా వాళ్ళు సంఘటితంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం నిజంగా చాలా గొప్ప పోరాటం. మొన్న ఒక సోదరుడు మోతిలాల్ గారు అయితే 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా ఇంకా యూనివర్సిటీలో చాలామంది ఆందోళనలు చేశారు. చాలామంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు రాస్తారోకో లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీలు చేస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళ తెగువకు వాళ్ళ తెగింపుకు ప్రభుత్వం మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి పోరాట పటిమకు డెఫినెట్గా తప్పకుండా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాం. ఈ నిరుద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఈ ప్రభుత్వాన్ని డెఫినెట్గా వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా గట్టిగా ఎండగడతామని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్